లెస్ దాన్ 5 years వరకు పిల్లల్ని కాస్త మనము వాళ్ళని ఎక్స్ప్లోరింగ్ గుణాన్ని ఎంకరేజ్ చేయడం ఆల్వేస్ బెటర్. అంటే వరల్డ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ కానీ, లేకుంటే ఒక ఐటమ్స్ యొక్క యూటిలిటీ కానీ, లేదంటే ఒక ఎన్విరాన్మెంట్ యొక్క వెదర్స్ యొక్క వేరియేషన్స్ కానీ వీళ్ళని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే వీళ్ళలో సెన్సేషన్స్ బాగా ఎక్కువగా బ్రెయిన్కి రీచ్ అవుతాయి. ఈ 5 years పిల్లవాళ్ళలో జనరల్గా అప్ టు 2 years ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది బ్రెయిన్. సో ఎంత సెన్సరీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇచ్చే కొద్దీ అదే మనం చూపు ద్వారా కానీ, టేస్ట్ ద్వారా కానీ, టచ్ ద్వారా కానీ, లేకుంటే మూమెంట్ ద్వారా కానీ, కడ్లింగ్ అంటాం, ఎక్కువగా పిల్లవాళ్ళని టెక్టైల్ బాడీ పరంగా మసాజ్ చేయడం కానీ, ఇవి ఎంత ఎక్కువగా చేయగలిగితే బ్రెయిన్ అంత ఎక్కువగా సెన్సేషన్ రీచ్ అయ్యి సో వీళ్ళలో గ్రోత్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ సెన్సరీ ఇంటగ్రేట్ అయిపోతాయి. ఒక్కొక్క సెన్సేషన్ మనం చూసినది ఏంటి, తిన్నదేంటి, టేస్ట్ చేసినది ఏంటి, విన్నదేంటి, టచ్ అయినది ఏంటి, ఇవన్నిటినీ ఒక ఇంటగ్రేట్ చేసే మైండ్ ఫంక్షన్స్ బాగా స్పష్టంగా విశదీకరిస్తాయి. అట్ ద సేమ్ టైం ఇవి బాగా మెచ్యూరిటీ లెవెల్ తీసుకెళ్తాయి. సో అప్ టు 2 to 5 years పిల్లవాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేసుకుంటూ వాళ్ళలో బ్రెయిన్ డెవలప్మెంట్కి, మైండ్ డెవలప్మెంట్కి ఉపయోగపడేలాగా వీళ్ళు ఎంకరేజింగ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. ఈ సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. పిల్లల్లో తనకు ఇంటి వాతావరణంలో ఉన్న కానీ, ఎక్స్ప్లోర్ చేసే ఎన్విరాన్మెంట్ కానీ ఎక్కడ, ఎందుకంటే వీళ్ళలో సేఫ్టీ అనేది తెలియక వీళ్ళలో ఏదైనా సరే ఎక్స్ప్లోర్ చేయాలని ఒక టెండెన్సీ కొన్నిసార్లు హార్మ్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి వీళ్ళలో మనం పర్మిషన్ ఇచ్చే గుణాన్ని మనం ఇంక్రీజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం సేఫ్టీని చూసుకోవడం, సపోర్టివ్గా మనం ఒక సూపర్వైజ్ చేయడము, మానిటర్ చేయడం కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా తినే విషయంలో కానీ, లేకుంటే వీళ్ళు ఆడే విషయంలో కానీ, వస్తువులని మనకు ఆర్థికంగా సరిపోయేగల విషయంలో కానీ, ఏ వస్తువులను ఎలా వాడాలి, ఎలా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయాలి, వీటన్నిటిని ఎంత ఎక్స్ప్లోర్ చేయడంలో అంత బెటర్గా ఉంటుంది, అంత బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. వేరేస్ 5 years to 10 years ఎస్ కాస్త డెఫినెట్గా మానిటరింగ్ అంటే కొద్దిగా కంట్రోలింగ్ బౌండరీస్ అనేది నేర్పించగలగడం ఎస్పెషల్లీ పేరెంట్స్ యొక్క ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడే విషయంలో కానీ, ఎక్స్ప్లోర్ చేసే విషయంలో కానీ, కొన్ని హార్మ్ఫుల్ కంటెంట్కి కానీ, హార్మ్ఫుల్ విషయాలకు కానీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారా అక్కడ ప్రొటెక్షన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళలో ఆ ఎక్స్ప్లోర్ చేసే నేచర్లో కొత్త వాటిని అవి ఏ రకమైన ఎక్స్ప్లోర్ అవుతున్నారు, ఏ రకమైన వాళ్ళు వస్తువుని ఆడుకుంటున్నారు, షార్ప్ ఆబ్జెక్ట్సా, లేకుంటే అడల్ట్ కంటెంట్లా, లేకుంటే మనకు డేంజరస్ ఈటింగ్ థింగ్స్వా. సో వీటిని మనము చూడడము, దాన్ని ప్రొహిబిట్ చేసుకోవడము, ఇలాంటి మానిటరింగ్ చేయడం వల్ల పేరెంట్స్ ఒక సేఫ్ వాతావరణాన్ని క్రియేట్ చేయడం ఇంపార్టెంట్. అడాలసెంట్ పిల్లలు, ఆ యంగ్ అడల్ట్ పిల్లవాళ్ళు డెఫినెట్గా ఇక్కడ వీళ్ళు సేఫ్ మానిటరింగ్, దీంతోపాటు కాస్త పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ కూడా ఇంపార్టెంట్. వీళ్ళలో ఈ పని చేయొద్దు అన్నప్పుడు జనరల్గా అడాలసెంట్ నేచర్లో టెండెన్సీ ఎలా ఉంటుందంటే, ఈ పని చేయొద్దు అన్నారు కాబట్టి చేసి చూద్దాము ఏమవుతుందో చూద్దాము అన్న ఒక టెండెన్సీ ఎక్కువ ఉంటుంది అడాలసెంట్స్ వాళ్ళలో. సో జనరల్గా ఆ రకమైన మంచి చెడులు, బ్యాడ్ గుడ్ ఆ రకమైన టర్మినాలజీ వాడకుండా దీనికి సంబంధించిన కన్సిక్వెన్సెస్ వాడడం ఇంపార్టెంట్. అదే ఎలిమెంటరీ స్కూల్ ఆ లెస్ దాన్ 10 years ఆఫ్ ఏజ్ పిల్లవాళ్ళు అయితే మనము ఏదైనా ఒక ప్రవర్తనని, ఏదైనా ఒక ఫుడ్ చాయిసో, ఒక డ్రింకింగ్ చాయిసో, లేదంటే ఒక చూసే విధమైన చాయిస్ కానీ బ్యాడ్ అండ్ గుడ్ టర్మ్స్గా చెప్పగలిగితే వీళ్ళలో ఒక ప్రిమిటివ్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా వెళ్తాయి. తర్వాత బ్యాడ్ ఎందుకు అయింది, గుడ్ ఎందుకు అయింది అన్న కన్సిక్వెన్స్ అడాలసెంట్ ఏజ్లో ఎక్కువ నేర్చుకోగలుగుతారు. సో కాబట్టి మనం ఆ ఏజ్లో, యంగ్ అడల్ట్ ఏజ్లో కానీ కన్సిక్వెన్స్ బేస్గా మనము ఎడ్యుకేట్ చేయగలిగితే, ఎక్స్ప్లోర్ చేయగలిగితే సిచ్యువేషన్స్, వీళ్ళలో డెఫినెట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కాస్త సేఫ్గా అండ్ బౌండరీస్ కూడా ఎలా ప్రవర్తించాలి, ఎంతవరకు ప్రవర్తించాలి, ఎంతవరకు యాక్సెప్టబుల్ విత్ ఇన్ ద హోమ్, అవుట్ సైడ్ ద హోమ్, బిట్వీన్ ద ఫ్రెండ్స్, ఫ్రెండ్ అంటే ఏంటి, క్లోజ్ ఇంటిమేట్ పర్సన్ అంటే ఏంటి, మన ఫ్యామిలీ మెంబర్ అంటే ఏంటి, మన కమ్యూనిటీ పీపుల్స్ అంటే ఏంటి, కాస్త వీళ్ళని ఒక ఎలాబరేట్ డిస్కషన్ అంటూ ఎప్పటికప్పుడు పీరియాడికల్గా జరుగుతూ ఉండాలి ఫ్యామిలీలో. ఎప్పుడైతే ఈ ఓపెన్ డిస్కషన్ తగ్గిపోయి జస్ట్ మనకు అడల్ట్గా నేను 40 ఏళ్ళ వయసులో, 40-50 ఏళ్ళ వయసులో ఉన్న నా కాన్సెప్ట్లు నా 14 ఏళ్ళ వయసు ఉన్న పిల్లవాడికి ఆ కాన్సెప్ట్లు అర్థం కావాలి అంటే ఎక్కడో మిస్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు 4 ఏళ్ళ వయసు దగ్గర నుంచి 14-24 ఏళ్ళ వయసు దగ్గర వరకు కూడా కాన్సెప్ట్లు ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ఏజ్ తగ్గట్టు, అండర్స్టాండింగ్ తగ్గట్టు మనం డిస్కస్ చేయగలిగితే డెఫినెట్గా కాస్త జనరేషన్ గ్యాప్స్ తగ్గుతాయి.
పిల్లవాళ్ళు మెచ్యూర్గా సోషల్లీ అప్రూవల్ సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్గా వీళ్ళు డెవలప్ అవుతారు.